ప్రజాభవన్లో స్టేట్ గెస్ట్ హౌస్ భవనాన్ని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాంప్ ఆఫీసును ప్రస్తుత ప్రభుత్వం గెస్ట్ హౌస్ గా మార్చి సకల వసతులు కల్పించిందని తెలిపారు. వేరే రాష్ట్రాల నుంచి ప్రోటోకాల్ గల వ్యక్తులు ఎవరు వచ్చినా ఈ అతిథి గృహంలో విడిది ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే క్యాంప్ ఆఫీసు ఇల్లు ఈరోజు స్టేట్ హౌస్ గా సకల అంగులతో ఇంట్లో ఉంటే ఏ విధంగా వాతావరణం ఉంటుందో ఆ విధంగా మీరే చూశారు ఎంత మంచిగా ఉండదు. ఇక్కడ దీన్ని కేంద్ర ప్రభుత్వంకి వెళ్లి రాష్ట్రానికి వచ్చే అధికారులు కానివ్వండి, వివిధ వేరే రాష్ట్రాలకు చెందిన మంత్రులు వచ్చినప్పుడు కానివ్వండి, సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ ఎవరు వచ్చినా ఇక్కడ అకామిడేషన్ తో పాటు ఒక ఇంటి వాతావరణం ఉండే విధంగా వచ్చిన వారికి ఇక్కడ ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గెస్ట్ హౌస్ ని ఒక మోడల్ గా బహుశా ఏ స్టేట్ లో ఈ విధంగా చేయకుండొచ్చు. మేము అవుట్ సోర్సింగ్ లో ఇక్కడనే లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తూ నాట్ పొలిటికల్, ఓన్లీ యాజ్ పర్ ప్రోటోకాల్.